ఈ చల్లని వర్షానికి తోడుగా వేడి వేడి క్రిస్పీ వడాన్ని చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా మరి. ఆ రెసిపీ చూసేద్దామా? దానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ మీ ముందే ఉన్నాయి. ముందుగా 2 గంటలు నానబెట్టిన శనగపప్పుని బరకగా చేసి, అలాగే స్వీట్ కార్న్ కూడా బరకగా చేయాలి. ఇంకా అల్లం వెల్లుల్లిని కూడా బరకగానే, ఇంకా మిర్చి, ఇంకా జీలకర్ర ఇది కూడా బరకగానే. దీంతో పాటు కొత్తిమీర, ఉల్లిపాయలు, కరివేపాకు, ఇంకా బియ్యపిండి, ఉప్పు వీటన్నిటిని వేయాలి. వేసిన తర్వాత వీటిని ఒకసారి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత మనం ఇప్పుడు ప్రాసెస్కి వెళ్దాం. ఈరోజు నేను దీనిని 2 రకాలుగా చేయబోతున్నాను. ఒకటి తవ్వ పైన, ఇంకా డీప్ ఫ్రై. తవ్వ పైన ఆయిల్ తక్కువ పడుతుంది. ఫస్ట్ తవ్వ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత 4 వడలు వేసి దాని మీద ఆయిల్తో బ్రష్ చేయాలి. బ్రష్ చేసి కాసేపు వదిలేయాలి. కాసేపు వదిలితే ఇవి ఈ లోపల మెల్లిగా కాలుతాయి. ఈ లోపల మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్లో ఎన్ని వడలు పడితే అన్ని వేసుకుని వాటిని డీప్ ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. ఫ్రై చేసిన తర్వాత ఇంకా దీంట్లో పెద్ద డిఫరెన్స్ ఏంటంటే డీప్ ఫ్రైది బాగా క్రిస్పీగా ఉంటుంది, ఇంకా టైం తక్కువ పడుతుంది. ఇంకా మళ్ళీ తవ్వ మీదది సేమ్ టేస్ట్ ఉంటుంది, కాకపోతే ఏమవుతుందంటే కొంచెం మెత్తగా ఉంటుంది. టేస్ట్ అయితే సేమ్. మీరు 2 రకాలుగా ట్రై చేస్తారు కదా. డీటెయిల్ రెసిపీ కావాలంటే రెసిపీ అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. బాయ్ బాయ్.